అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. ప్రస్తుతం మనం గాడ్ స్పీక్స్లో పార్ట్ 8లో ఉన్నామండి. 83 పేజ్ చదువుతూ ఉన్నాం. అందులో మనకి ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ నేను పూర్తయ్యాయి. దాని మీద డిస్కషన్ అండ్ సమ్మరీ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు 83 పేజ్లో థర్డ్ పారా డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇక్కడ నుండి చదవాలి. సంతోష్ సంతోష్ ఉన్నాడా? ఓకే. During the process of evolution of consciousness, the consciousness, while identifying God consciously with varied finite gross forms, inanimate and animate, was also simultaneously, though unconsciously, identifying God with his limited subtle and his limited mental form. These forms, associated with the limited gross form of God in compact and homogeneous unconscious association throughout the process of evolution of consciousness, from the very advent of the first original projection of the latent nothing in everything. అయితే ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుతున్నారండి. ఏం జరుగుతుంది ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, చైతన్య పరిణామక్రమం, చైతన్య వికాసంలో ఏం జరుగుతుంది? During the process of evolution of consciousness, the consciousness, while identifying God consciously with varied infinite gross forms. అయితే ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ చైతన్య వికాస ప్రక్రియలో ఏం జరుగుతుంది అంటే, చైతన్యం, భగవంతుడి యొక్క చైతన్యం అనంతమైనటువంటి విభిన్నమైనటువంటి పరిమిత స్థూల రూపాలతో అది తాదాత్మ్యం చెందుతునేటప్పుడు, అయితే ఆ స్థూల రూపాలు ఇనానిమేట్ అవ్వచ్చు లేదా యానిమేట్ అవ్వచ్చు. అంటే సజీవులు అవ్వచ్చు, నిర్జీవమైనటువంటి రూపాలు అయి ఉండొచ్చు. వాటితో సహచర్యం చేసేటప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నారు. Was also simultaneously, though unconsciously, identifying God with his limited subtle and his limited mental form. అంటే కేవలం స్థూల రూపాలతో మాత్రమే కాదు, అంటే ఎరుకతో స్థూల రూపాలతో సహచర్యం చేసేటప్పుడు అదే సమయంలో ఏకకాలంలో ఏం జరుగుతుందంటే, ఎరుక లేకుండానే భగవంతుడు ఆ పరిమితమైనటువంటి సూక్ష్మ మరియు పరిమితమైనటువంటి మానసిక రూపాలతో కూడా తాదాత్మ్యం చెందడం జరుగుతూనే ఉంటుంది. అయితే స్థూల రూపాలతో తాదాత్మ్యం చెందడం అనేది ఎరుకతో జరుగుతూ ఉంటే, సహచర్యం చేయడం అనేది ఎరుకతో జరుగుతూ ఉంటే, ఈ సూక్ష్మ మానసిక రూపాలతో సహచర్యం చేయడం అనేది ఎరుక లేకుండా జరిగేటటువంటి ప్రక్రియ అని చెప్పేసి ఈ సెంటెన్స్లో చెప్తున్నారు. These forms, associated with the limited gross form of the God in compact and homogeneous unconscious association throughout the process of evolution of consciousness, from the very advent of the first original projection of the latent nothing in everything. అయితే ఈ ఎరుక లేకుండా ఈ సూక్ష్మ పరిమిత మానసిక రూపాలతో జరిగేటటువంటి సహచర్యం అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే, ఈ ఫస్ట్ ఒరిజినల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద లేటెంట్ నథింగ్, అంటే ఈ భగవంతుల్లో అంతర్నీతంగా ఉన్నటువంటి ఈ శూన్యం ఏదైతే ఉందో, శూన్యం నుండే బయటికి ఉబికి వచ్చిన తర్వాత ఈ సృష్టిగా ఏర్పడడం, ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. కాబట్టి అప్పటి నుండే ఈ ఫామ్స్తో, అంటే ఎప్పుడైతే ఎవల్యూషన్ స్టార్ట్ అయిందో ఆ ఫామ్స్తో మొదటి నుండి కూడా ఈ అన్కాన్షియస్ అసోసియేషన్,
అంటే ఎరుక లేకుండా జరిగేటటువంటి సహచర్యం సైమల్టేనియస్గా ఎరుకతో కూడినటువంటి సహచర్యంతో పాటు జరుగుతూ ఉంటుంది అని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. జై బాబా. ఎవరైనా మాట్లాడతారు? Jai Baba. జై బాబా. Here, inanimate and animate is there. It is with respect to the movement, not with respect to the life. Because inanimate means the stones and metal, it cannot move. Whereas Baba says, for stones and metal, it is inanimate, and for the tree, half inanimate and half animate. That is top portion, the branches will be moving, whereas the stem, main stem it is not moving. So it is half animate and half inanimate, like that it is. From 1 month it is full animated, it is full movement is there. So that is the word meaning of inanimate and animate. Oh, so it is nothing to do with life. It is movement only. Only in this context you are saying, or even in the previous contexts also? And this Baba has explained, I think previously you read it. He has compared metal and stone, and also tree also he has compared. Tree is half animate and half inanimate. So in second chapter you are saying? Yeah, it is there. It was already come, you have already read it. Okay. Santosh, you can translate his explanation. Okay. So ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ చైతన్య వికాస ప్రక్రియలో మనం మాట్లాడుకున్నది ఏంటంటే భగవంతుడు ఈ పరిమితమైనటువంటి స్థూల రూపాలతో సహచర్యం చేస్తూ ఉంటాడు అని చెప్పారు. అక్కడ ఇనానిమేట్ అండ్ యానిమేట్ అని చెప్తున్నారు. ఆ స్థూల రూపాలు ఎలాంటివి అంటే జడచరాలు ఉంటాయి కదండి. జడం అంటే స్థిరంగా ఉండేవి, చరం అంటేవి కదలికలు ఉండేవి. సార్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇనానిమేట్ యానిమేట్ని ఇనానిమేట్ కింద స్టోన్స్ మెటల్స్ వాటిలో ఎటువంటి కదలిక ఉండవు. అటువంటి కదలికలు లేనటువంటివి అయితే వృక్ష రూపం నుండి కదలిక అనేది వస్తూ ఉంటుంది. కదలిక కలిగినటువంటి రూపాలు ఇటువంటి అక్కడి నుండి వచ్చేవన్నీ కూడా చైతన్య పరిణామ క్రమంలో వచ్చేవన్నిటికీ కూడా కదలిక అనేది ఉంటుంది. ఈ రకమైనటువంటి 2 ఫార్మ్స్తో కూడా అంటే కదలిక లేనటువంటి వాటితోనూ కదలిక కలిగినటువంటి వాటన్నింటితోనూ ఈ భగవంతుడు తాదాత్మ్యం చెందడం ప్రారంభిస్తూ ఉంటాడని చెప్తున్నారు. జయ బాబా ఒక్క పాయింట్ ఆయన చెప్పిన దాంట్లో ఈ మెటల్ అండ్ రాక్ లో ఇనానిమేట్ గా ఉంటది, మన వృక్షరాజ్యం వచ్చేప్పటికి హాఫ్ యానిమేట్ హాఫ్ ఇనానిమేట్ ఉంటది అన్న పాయింట్ కూడా ఆయన యాడ్ చేశారు. జయ బాబా సంతోష్. యాక్చువల్ గా పాయింట్ ఆఫ్ డిస్కషన్ అండి యానిమేట్ ఇనానిమేట్ అన్నది. అంటే మామూలుగా లైఫ్ ఉండడమా లేకపోతే మూవ్మెంట్ ఉండడమా అని. లైఫ్ లేకుండా ఏది ఉండదు కదా, రాయిలో కానీ లోలో అన్నిట్లోనూ లైఫ్ ఉంటుంది కదా. ఇక్కడ జీవంతో సంబంధం లేదండి, లైఫ్ తో సంబంధం లేదు, మూవ్మెంట్ తోనే సంబంధం ఉంది. అంటే కాంటెక్స్ట్ ఈ కాంటెక్స్ట్ లో అంటారా, మామూలుగా అర్థమయ్యేది అంటారా? అది లిటరల్ గా అయితే జీవంతోనే సంబంధం, కానీ బాబా మరి ఇక్కడ ఈ విషయంలో వాడినప్పుడు మూవ్మెంట్ తోనే వచ్చింది. అంటే మూవ్మెంట్ అనేది మనం అనుకుంటున్నామా, అదే అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది. అది పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఓకే ఓకే. యాక్చువల్ గా తెలుగులో మనం నిర్జీవులు సజీవులు అంటాం అనుకుంటున్నాం. జీవం అనే మాటకి అర్థం మైండ్ అని అర్థం అండి, ప్రాణం కాదు. జీవం అనే మాటకి అర్థం మైండ్. సో ఈ స్టోన్ అండ్ మెటల్స్ టైంలో మైండ్ అంత డెవలప్ అవ్వదు, ఉండొచ్చు, వెరీ లేటెంట్ గా ఉంటుంది, అది మేనిఫెస్ట్ అవ్వదు. మైండ్ మేనిఫెస్ట్ అయ్యేసరికి మనకి క్రిమి కీటకాదులు వర్మ్స్ ఇన్సెక్ట్ నుండి మైండ్ అది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది దాని యాక్టివిటీ. సో ఆ సెన్స్ లో నిర్జీవులు జీవులు అనేది డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. దట్స్ వాట్ స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్. అయితే మూమెంట్
అతను చెప్పారు కదా, అది వర్కౌట్ అవ్వచ్చు. అంటే అది నోవే ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్ కదా మన అండర్స్టాండింగ్. ఎందుకంటే మూమెంట్ అందులో అతను హీఈస్ నాట్ కంప్లీట్లీ కండెమ్నింగ్ కదా. అంటే హాఫ్ యానిమేట్ హాఫ్ ఇన్యానిమేట్ అన్నారు ట్రీని. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఈ మధ్య సైన్స్ లో కొన్ని ట్రీస్ కూడా మూవ్ అవుతున్నాయని చెప్పారు కదా. అంటే దే ఆర్ యూజింగ్ మోర్ గ్రాన్యులర్ లెవెల్, లేకపోతే వెరీ స్మాల్ ఇన్ డిగ్రీస్ లో మైండ్ ని వాడుతూ ఉండొచ్చు. అంటే అప్పటికి మనకున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ప్రకారం జనరల్లీ థింకింగ్ ఎబిలిటీ ఉన్నవి యానిమేట్, లేనివి ఇన్యానిమేట్. డిక్షనరీలో 2 అర్థాలు ఉన్నాయండి. ఏదండి? అంటే డిక్షనరీలో యానిమేట్ అంటే బ్రింగ్ టు లైఫ్ అని కూడా ఉంది ఒకటి, తర్వాత మూవ్మెంట్ అని కూడా ఉందండి. మామూలు మనం యానిమేషన్ అన్న మాట అంటే మూవ్మెంటే కదా మనం విన్నది. అది వెరీ గ్రాస్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కదా. అదేనండి. వాటి గురించి ఇక్కడ మాట్లాడే జంతువుల యొక్క లక్షణాల గురించి మాట్లాడతారు. యాక్చువల్ బాడీస్ డెవలప్మెంట్ మనం మాట్లాడుతున్నాం ఇంటర్నల్. సో మనం ఆ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం మంచిది, కానీ గ్రాస్ లెవెల్లో ఓకే సర్టెన్ యాక్టివిటీస్, ఇప్పుడు మూమెంట్ అనేది బయటికి కనిపించేది కదా, కానీ ఇక్కడ మాట్లాడుతుంది యాక్చువల్లీ ద హోల్ త్రూఅవుట్ బుక్ లో బాబా తీసుకెళ్తుంది మాత్రం ఇన్నర్ బాడీస్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కొక్క స్థాయిలో ఏం జరుగుతుంది కాబట్టి అయితే ఈ ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం తప్పేం కాదు అంటున్నాను. అవునండి. అవును, కరెక్ట్. సో హియర్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, స్ట్రైక్ కాంపాక్ట్ అండ్ హోమోజీనియస్ అన్కాన్షియస్ అసోసియేషన్ అంటే ఏమనుకుంటున్నావు సంతోష్? అంటే దానికి తగ్గట్టుగా ఈ అంటే గ్రాస్ ఫామ్ తగినట్టుగా దానికి కుదిరినట్టుగా ఈ అసోసియేషన్ ఉంటుంది మెంటల్ సటిల్ ఫార్మ్స్ అనేది అనుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు అందుకు. అంటే ఇలా అనుకోవచ్చా, నీకు అవి విడివిడిగా ఉన్నట్లుగా కాకుండా అవన్నీ ఒకదానికి లోపల ఒకటి అన్నట్టుగాను, లైక్ చూడు 3-in-1 కాంపాక్ట్ బాక్సెస్ అన్నట్టుగాను, ఒక బాక్స్ లో ఒక బాక్స్ పెడితే నీకు చూడు బయటకి ఏం కనబడదు, కాంపాక్ట్ గా అన్ని లోపటే ఉంటాయి. అట్ ది సేమ్ టైం హోమోజీనియస్ అవి నీకు ప్రొజెక్షన్స్ లాగా ఏమి విడివిడిగా కనబడవు కదా, అవి మిళితమై ఉన్నట్టుగా ఉంటాయి కదా, అలాగంటున్నారేమో అనిపించింది. కాంపాక్ట్ అండ్ హోమోజీనియస్ అని. మనం జనరల్ గా ఒక బాడీ అంటే స్థూల శరీరం, దానిపైనుంచి ఇలాగా సూక్ష్మ శరీరం కనబడుతుందా, దానిలోంచి ఇలాగా మానసిక శరీరం కనబడుతుందా అని మనం భూమిలో ఉంటాం. అట్లా కాదు, అన్ని కాంపాక్ట్ గానే ఉంటాయి, ఒక దాంట్లో ఒకటి కుదించినట్టు. తర్వాత బయటకి సజాతీయంగానే నీకు కనబడేది స్థూల శరీరమే కనబడుతుంది ఏమో అని నాకు అనిపించింది జై బాబా. బట్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రెసెంట్. కాంపాక్ట్ అంటే అండి ఇక్కడ అంటే మనం మామూలు చూసారా, కావలసినంత ఉండవలసినంత అంటుంటాం కదా, ఆప్టిమం అంటాం కదా, అంటే ఎంత ఉండాలో అంత మనకు అది కొంత నేను అనుకుంటున్నాను అండి, అది ఆటోమేటిక్ గా ఎంత ఉండాలో, ఎలా ఉండాలో, ఏదై ఉండాలో అలా జరిగిపోతుంది అనమాట. అది అంటే దానికి ఆ సమయానికి ఎంత కావాలో అంత అది తగినంతగా సార్. అది అలాగే హోమోజెనస్ అంటే మనం మామూలు సజాతీయము అనుకుంటున్నాం అండి కదా మన ట్రాన్స్లేషన్ లో. అంటే ఒకే సజాతీయము అంటే ఒక గ్రూప్ కి చెందినటువంటిది అని అంటే సేమ్ కైండ్ అని కూడా అర్థం ఉందండి సజాతీయం అంటే. మామూలుగా హోమోజెనస్ అంటే సజాతి అంటే ఒకదానికి చెందిన. ఇప్పుడు మేకలన్నీ ఉన్నాయనుకోండి, అవి హోమోజెనస్ గ్రూప్. ఒక అన్ని మేకలు ఉంటాయి, ఒక మేక, ఒక గొర్రె, ఒక కుక్క, ఒక నక్క ఉంటే అది హెటరోజెనస్ గ్రూప్ అంటాం మనం. ఇక్కడ ఏ కాంటెక్స్ట్ ఎగ్జాక్ట్ గా ఎలా తీసుకోవాలనేది సరే, ఇంకెవరైనా షేర్ చేస్తారండి వాళ్ళ థాట్స్? తెలుగులో ట్రాన్స్లేషన్ ఎలా చేసినా యూనిఫామ్ అని కదా, ఐ మీన్ వెల్ బ్లెండెడ్ అని మీనింగ్ కూడా వస్తుంది కదా హోమోజీనియస్ అంటే సెపరేషన్ లేనటువంటిది అన్న పాయింట్. సో ఆ రకంగా ఈ సటిల్ మెంటల్ ఫార్మ్స్, ఈ గ్రాస్ ఫార్మ్స్ తోటి సెపరేట్ చేయలేని విధంగా అసోసియేట్ అయి ఉంటాయన్న అర్థం
సరిపోతుంది కదండి ఇక్కడ. అది బహుశా కాంపాక్ట్ ఏమో మీరు చెప్పిన కాంపాక్ట్ అయితే వస్తుంది. హోమోజీనియస్ తెలియదు లక్ష్మణ్ సమ్మింగ్ అప్ లో నేను చెప్తాను. సమ్మింగ్ అప్ లో నేను ఆ విషయం కూడా చెప్పేస్తాను. చెప్పాను సార్. ఇంకా ఈ చైతన్య పరిణామ ప్రక్రియలో ఈ చైతన్యము మామూలుగా మనందరూ చదువుకున్నాం, మొట్టమొదట స్థూలము యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది అనుకున్నాం కదా. బాబా ఇక్కడ చివరి లైన్లో చెప్తున్నారు చూడండి, ఎవ్రీథింగ్ పడుకుని ఉంది, దానిలో విమ్ వచ్చింది, లేటెంట్ నథింగ్ బయటికి ప్రొజెక్ట్ అయింది. ఇదే కదా మనకి మొట్టమొదటి నుంచి కథ చెప్పుకొచ్చున్నది బాబా ఇదే. అలా వచ్చినప్పుడు ఆ నథింగ్కి చెందిన చాలా బయటకు వచ్చాయి. ఆ బయటకు వచ్చిన వాటిలో ఏంటి? కాన్షియస్నెస్ కదా, తొలి సంస్కారము, అలాగే 3 బాడీలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఆ సంస్కారాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటేనేమో బాడీ కావాలి కదా. కాబట్టి 3 బాడీలు వచ్చాయి. ఫస్ట్ నుంచి ఈ 3 జీవాత్మ వెంటే ఉన్నాయి. కానీ దానికి ఉన్నటువంటి ఎరుక మాత్రము స్థూల శరీరము యొక్క ఎరుకే ఉంటుంది. అయితే మిగిలిన 2 కూడా ఉన్నాయి. ఆ 3 శరీరాలు ఎలా పనిచేస్తాయట? పొందికగా, ఒకదానితో ఒకటి సఖ్యతగా పనిచేస్తూ ఉంటాయి. వీడికి ఉన్నది ఒక శరీరము యొక్క ఎరుకే అవ్వచ్చుగాక, మిగిలిన 2 శరీరాల గురించి ఇతనికి అసలు ఎరుక లేకుండా ఉండొచ్చుగాక. అయినప్పటికీ కూడా ఈ 3 కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఉదాహరణ, ఒక చంటివాడు ఉన్నాడు, ఒక పసివాడు. వాడికి తన శరీరం గురించి ఎరుక ఉంది. 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు, ముక్కు, మొత్తం అంతా నాకు తెలిసింది నా బాడీ అనుకుంటున్నాడు. ఎందుకని వాడికి ఎరుక ఉన్నది ఆ శరీరం. కానీ లోపల ఒక గుండె ఉంది, 2 లంగ్స్ ఉన్నాయి, 2 కిడ్నీస్ ఉన్నాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఈ స్థూల శరీరముతో కలిసి ఒకే విధంగా ఒకే శరీరానికి చెందినవిగా ఇవన్నీ సఖ్యతతో పనిచేస్తూ ఉన్నాయి సరే. అది నాకు అనిపించిందండి ఇక్కడ. సో వీడికి ఉన్నది స్థూల శరీరం యొక్క ఎరుకే అయినప్పటికీ ఎరుక లేకుండానే సూక్ష్మ శరీరాన్ని, మానసిక శరీరాన్ని మొట్టమొదటి నుంచి కూడా వాడుకుంటూనే ఉంటాడు. ఇవన్నీ సఖ్యతగా, పొందికగా, వీడి ఎరుకతో సంబంధం లేకుండా కలిసి పనిచేస్తూ ఉంటాయి. ఒకే శరీరానికి చెందినటువంటి భాగాలుగా ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అది ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నదండి. అది నాకు అనిపించింది అది సార్. ఎనీథింగ్ యూ కెన్ డిస్కస్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్థూల శరీరముతో ఎరుకతో తాదాప్యము చెందుతూ ఉన్నప్పటికీ కూడా సూక్ష్మ శరీరము, మానసిక శరీరముతో కూడా ఎరుక లేకుండానే తాదాప్యత కొనసాగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఆ తాదాప్యత కూడా ఇవేవో ప్రధానమైన ఈ స్థూల శరీరం చాలా ప్రధానమైనదిగా సింహాసనంలో కూర్చోబెట్టి, సూక్ష్మ శరీరాన్ని, మానసిక శరీరాన్ని పనికిమాలినవిగా కింద కూర్చోబెట్టి ఇది ఉండదు. పెద్దపీట వేయడం, చిన్నపీటలు వేయడం అన్నీ సమానంగానే వెళతాయి అని చెప్తున్నారు. ఆ ఉదాహరణ పసివాడి యొక్క ఉదాహరణ మనం తీసుకుంటే సరిపోతుంది. జై బాబా సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే, నెక్స్ట్ దానికి పోతా అండి. ఒకవేళ మీరు ఏదైనా ఇంకా షేర్ చేయాలనుకున్నా మీరు తర్వాత వాట్సాప్లో కూడా షేర్ చేయొచ్చండి మీ అండర్స్టాండింగ్, either through voice or text. Continue. It is but natural that together with the evolution of greater and greater consciousness of God, the evolution of the limited and finite subtle and mental forms simultaneously takes place. Till the human gross form, the limited subtle and mental forms of God are fully developed. అయితే ఇది పై పారాగ్రాఫ్లో చెప్పిన దాన్ని కంటిన్యూషన్ చెప్తున్నారండి. ఈ చైతన్య వికాస ప్రక్రియ పరిణామ క్రమంలో జరిగేటప్పుడు
మనం ఇంతకుముందు చెప్పుకునేటట్టు ఈ ఎరుకతో స్థూల రూపంలో సాహచర్యం జరిగేటప్పుడు ఎరుక లేకుండానే ఈ పరిమిత సూక్ష్మ మానసిక రూపాలతో సాహచర్యం ఏకకాలంలో జరుగుతుంది అని చెప్పారు కదా. దాన్నే ఇక్కడ బాబా చెప్తూ ఉండి ఇది ఎంతవరకు ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఈ టిల్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ద లిమిటెడ్ సెటిల్డ్ అండ్ మెంటల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఫుల్లీ డెవలప్డ్. అయితే ఈ చైతన్య వికాస ప్రక్రియలో ఈ పరిమిత సూక్ష్మ మానసిక రూపాలతో ఈ సాహచర్యం ఎరుక లేకుండా జరుగుతున్నప్పటికీ వాటిలో కూడా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అలా రూపాలు మారుతున్న కొద్దీ మానసిక స్థూల రూపాల్లో కూడా ఈ వికాసం అనేది జరిగి మానవ రూపం భగవంతుడు మానవ రూపం తీసుకునే సమయానికి ఈ స్థూల శరీరం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో సూక్ష్మ మానసిక రూపాలు కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే మానవ రూపం పొందేసరికి స్థూల మానసిక రూపాలు ఎంతవరకు అయితే అభివృద్ధి చెందాలో అంతవరకు పూర్తిగా అభివృద్ధి చెందుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. జై బాబా. ఎవరైనా యాడ్ చేస్తారండి క్వశ్చన్స్? అలాగే ఇక్కడ కూడా 2 words వాడారు, లిమిటెడ్ అండ్ ఫైనైట్ ఫార్మ్స్. లిమిటెడ్ లిమిటెడ్ అనేది బహుశా సైజుని గురించి చెప్పేసి, ఫైనైట్ అనేది దాని ఎండింగ్ గురించి ఎండింగ్ ఉండేది అనేది తీసుకుంటే సరిపోతుంది. మన కాల పరిమితిని ఒకటి చెప్పేది, ఒకటి బహుశా వాల్యూమ్కి సంబంధించిందని అనుకుంటున్నాను. పరిమితి కదండి, పరిమితి బౌండరీ అదే సార్, సైజ్ ఒకటైతే టైం. అంటే ఇన్ఫినిట్ కి ఆపోజిట్ గా ఫైనైట్ పెట్టుకుని అన్లిమిటెడ్ కి ఆపోజిట్. ఇన్ఫినిట్ అంటే అది స్పేస్ ఆస్పెక్ట్ లో చెప్తూ ఇది ఫైనైట్ గా ఉంది అని అలా తీసుకోవచ్చు అని అనుకున్నాను. అంతే సార్. లిమిటెడ్ కి వచ్చేసరికల్లా ఏ ఆస్పెక్ట్? ఎబిలిటీసా? పరిమితులకు లోనై ఉండడం అంటే పరిమితులకు లోనై ఉండడము. పరిమితి ఏదైనా పరిమితే కదా. అది ఫార్మ్స్ కన్నా రెవల్యూషన్ ఆఫ్ ద లిమిటెడ్ ఫార్మ్స్ అని అన్నారు కదా. అంటే ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే గ్రాస్, సటిల్, మెంటల్ ఈ మూడు కూడా లిమిటెడ్, ఫినిటివి, ఆది అంతములు కలవి, అది ఫినిట్ కదా. పరిమితులకు లోనై ఉండేవి, అది లిమిటెడ్ కదండి. అందుకని లిమిటెడ్ అంటే సులువుగా బంధనాలకు లోనై ఉండేది అని తీసుకున్నా కూడా మనకి అర్థం అవుతుందేమో అనుకుంటా. అదే అండి, ఏ కాంటెక్స్ట్ లో అసలు లిమిటెడ్ వాడారు అనేది. ఓకే సార్, ఓకే, సమాప్తి చేస్తానండి. ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తున్నది ఏంటంటే పరిణామ ప్రక్రియ గురించి చర్చిస్తున్నారు బాబా. ఈ పరిణామ ప్రక్రియలో జీవాత్మకు ఉన్నది స్థూల చైతన్యము మాత్రమే, స్థూల ఎరుక మాత్రమే కదా. కాబట్టి స్థూల శరీరం యొక్క ఎరుకే ఉంది, దానికి స్థూల ప్రపంచం యొక్క అనుభవమే ఉంది. అంచేత రూపాలు మార్చుకుంటూ సంస్కారాలు, మరింత సంక్లిష్టమైన సంస్కారాలు పోగు చేసుకుంటూ మరింత అభివృద్ధి చెందిన అనుభవాలు పొందుతూ చైతన్యాన్ని పెంచుకుంటూ వస్తుంది కదా. అది మనం పరిణామక్రమం అంటే. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే
ఈ పరిణామ క్రమంలో ముందుకు సాగే కొలది స్థూల రూపము అభివృద్ధి చెందుతూ ఉంది కదా. రాయి నుంచి మానవుడి దాకా వచ్చింది. బాబా అంటున్నారు, ఒక్క స్థూల శరీరమే కాదు సుమా ఈ పరిణామం చెందుతూ ఉన్నది, సటిల్ మెంటల్ ఫామ్స్ అవి కూడా పరిణామము చెందుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్లో ఆ పసివాడు వాడు కాళ్ళు చేతులు బరువు పొడుగే కాకుండా లోపల హార్ట్, లంగ్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి సైజు కదా. అది కనిపించకపోవచ్చు కాక మనకి. సో మొట్టమొదటి మానవ స్థూల రూపం వచ్చేటప్పటికీ ఈ మూడు కూడా పూర్తిగా ఎంత స్థాయికైతే ఇవి ఎదగాలో అంత స్థాయికి అభివృద్ధి చెందుతాయి. స్థూలము, సూక్ష్మము, మానసికము. అది ఈ పేరాలో బాబా చెప్పారండి. అంటే ఈ మూడు రకాల శరీరాలు పూర్తి అభివృద్ధిని సాధిస్తాయి తొలి మానవ దేహము వచ్చేటప్పటికీ. జై బాబా సార్. జై బాబా. నెక్స్ట్ కంటే సంతోష్. Though God has gained full consciousness in human form, and though the limited subtle and mental forms are fully developed in human form, yet the full consciousness so gained is only of the grass, which gives experience only of the grass world. అయితే ఇక్కడ ఈ పరిణామ క్రమంలో ఈ స్థూల రూపంతో పాటు సూక్ష్మ మానసిక రూపాలు కూడా పరిణామం చెందుతూ ఉంటాయి. వాటి యొక్క ఎరుక లేకపోయినప్పటికీ పరిణామం చెందుతూ ఉంటాయి. మానవ రూపం వచ్చేసరికి అవి పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి అని చెప్పేసి పై పారాగ్రాఫ్లో కంక్లూడ్ చేశారు. ఇప్పుడు మానవ రూపంలోకి వచ్చేసరికి ఈ పరిమిత సూక్ష్మ పరిమిత మానసిక రూపాలు పూర్తిగా అభివృద్ధి చెంది అది ఎంతవరకు అయితే పూర్తిగా అభివృద్ధి అయితే చెంది ఉన్నప్పటికీ కూడా భగవంతుడిలో ఉన్నటువంటి చైతన్యం కూడా పూర్తిగా ఎంతైతే రావాలో మానవ రూపం వచ్చేసరికి అంతా ఉన్నప్పటికీ కూడా ఆ చైతన్యానికి కేవలం ఈ గ్రాస్ యొక్క ఎక్స్పీరియన్స్, స్థూలం యొక్క అనుభవం మాత్రమే ఉంటుంది. ఈ మిగిలిన వాటి యొక్క అనుభవం ఇంకా ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. హెన్స్ ద ఫుల్లీ గెయిన్డ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ యెట్ కాన్షియస్ ఆఫ్ ద సటిల్ అండ్ మెంటల్ ఫార్మ్స్, నార్ డస్ ఇట్ కాన్షియస్లీ ఎక్స్పీరియన్స్ ద సటిల్ అండ్ మెంటల్ వర్డ్స్. అయితే దానికి స్థూలం యొక్క ఆ చైతన్యం ఏదైతే ఉందో అది కేవలం స్థూల చైతన్యం మాత్రమే అయి ఉంటుంది. కాబట్టి దానికి ఈ సటిల్ మెంటల్ ఫార్మ్స్ పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి ఈ సూక్ష్మ మానసిక రూపాల యొక్క ఎరుక కానీ, అలాగే సూక్ష్మ మానసిక ప్రపంచాల యొక్క ఎరుక కానీ ఉండదు. ఎందుకంటే ఆ చైతన్యం ఎలా ఉంటుందో అది అనుభవం, అది ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి బాడీస్ కానీ ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ప్రపంచాలు కానీ దానికి తగ్గట్టుగానే ఉంటాయి. అయితే ఇక్కడ స్థూల చైతన్యం ఉంది కాబట్టి ఇది స్థూల రూపాన్ని, స్థూల ప్రపంచం యొక్క అనుభవాన్ని పొందుతుంది. దీనికి సూక్ష్మ మానసిక రూపాలు చైతన్యం లేదు కాబట్టి ఆ యొక్క రూపాలను కానీ ఆ యొక్క ప్రపంచాన్ని కానీ ఇది అనుభవించలేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నా. ఎవరైనా యాడ్ చేస్తారండి? సార్ సమరైజ్. జీవాత్మ ప్రయాణాన్ని మనం 4 దశలుగా వర్గీకరించుకొని ఈ బుక్ మనం మొదలుపెట్టాం కదండి. పరిణామ ప్రక్రియ, పునర్జన్మ ప్రక్రియ, అంతర్ముఖ ప్రయాణము, భగవద్ అనుభవము కదా. ఇది జీవాత్మ యొక్క ప్రయాణం. బాబా చెప్తున్నది ఏంటంటే పరిణామ ప్రక్రియ అంతా, పునర్జన్మ ప్రక్రియ అంతా జీవాత్మకు స్థూల ఎరుక మాత్రమే ఉంటుంది. స్థూల ప్రపంచం యొక్క అనుభవము మాత్రమే ఉంటుంది. స్థూల శరీరము యొక్క ఎరుక మాత్రమే ఉంటుంది కదా. అంటే స్థూల శరీరాన్నే వాడుతూ ఉంటాడు, దాని గురించిన ఎరుకే ఉంటుంది. ఏది పరిణామంలో, పునర్జన్మ ప్రక్రియలో.
ఇక అంతర్ముఖ ప్రయాణము ప్రారంభించినప్పుడు మాత్రమే స్థూలాన్ని వదిలిపెట్టేస్తాడు. 1, 2, 3, 4 భూమికలలో సూక్ష్మ ఎరుక ఉంటుంది, సూక్ష్మ ప్రపంచ అనుభవాన్ని పొందుతాడు. 5, 6 భూమికలు వచ్చేటప్పటికి మానసిక ఎరుక వస్తుంది. అంటే మానసిక శరీరాన్ని వాడతాడు, దాన్ని ఎరుకతో వాడతాడు. ఎరుక లేకుండా మొట్టమొదటి నుంచి వాడుతూ ఉంటాడు. ఈ 3 శరీరాలని కూడా వాడేస్తూ ఉంటాడు ఎరుక లేకుండా. కానీ ఎరుకతో పరిణామ ప్రక్రియలో కానీ పునర్జన్మ ప్రక్రియలో కానీ జీవాత్మ ఎరుకతో స్థూల శరీరాన్ని వాడుతుంది కదా. సో అంతర్ముఖ ప్రయాణం మొదలవగానే భూమికలు మొదలవుతాయి. అది ఆధ్యాత్మిక మార్గము అనుకున్నాం. 1, 2, 3, 4 భూమికల్లో ఎరుకతో సూక్ష్మ శరీరాన్ని వాడుతుంది. 5, 6 భూమికలు వచ్చేటప్పటికి ఎరుకతో మానసిక శరీరాన్ని వాడుతుంది. మనం ఇంకా ఫస్ట్ చాప్టర్లోనే చదువుకున్నాం. ఒక శరీరం యొక్క ఎరుక ఉన్నప్పుడు మిగిలిన 2 శరీరాల యొక్క ఎరుక ఉండదు. ఇది ప్రాథమిక సూత్రం అన్నమాట. అంటే ఈ స్థూలము యొక్క ఎరుక ఉన్నంతసేపు సూక్ష్మము మానసికము ఎరుక ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. సూక్ష్మంలోకి వెళ్ళిపోగానే స్థూలము మానసికము యొక్క ఎరుక ఉండదు. మానసికంలోకి వెళ్ళిపోగానే సూక్ష్మము స్థూలము ఈ రెండింటి ఎరుక ఉండదు. అది ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తూ ఉన్నారు. గజలక్ష్మి గారు ఉన్నారండి? జై బాబా అండి, వినపడుతుందండి? In short, though God in the human state has gained full and complete consciousness, he is still not conscious of his limited energy of the subtle form, nor of his limited mind of the mental form. ఈ పారాగ్రాఫ్ లో ఇంతకు ముందు పారాగ్రాఫ్ లో చెప్పిన వాటిని సమాప్తి చేస్తున్నారండి బాబా గారు. క్లుప్తంగా చెప్పాలంటే భగవంతుడు మానవ రూపం దాల్చి పూర్తి మరియు సంపూర్ణ చైతన్యం పొందినప్పటికీ అతను సూక్ష్మ రూపంలో ఉన్న పరిమిత శక్తి గురించి కానీ మానసిక రూపంలో ఉన్న పరిమిత మనసు గురించి కానీ ఎటువంటి ఎరుక కలిగి ఉండడు. మచ్ లెస్ ఈస్ హీ అవేర్ ఆర్ కాన్షియస్ ఆఫ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద వన్ ఇండివిజిబుల్ ఇటర్నల్ అండ్ ఇన్ఫినిట్ గాడ్ విత్ అన్బౌండెడ్ పవర్ అండ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. అంతేకాకుండా తాను అవిభాజ్యుడు అని, శాశ్వతుడు, అనంతుడు అని కూడా ఎరుక కలిగి ఉండడు. At this stage, God is only fully conscious of his identity with human form and its varied gross aspects, and experiences in full only the gross world as an ordinary human being of the world in the form of a man or woman. ఈ దశలో భగవంతుడికి ఎలాంటి ఎరుకతోటి ఉన్నారంటే తన మా స్థూల శరీరంతో స్త్రీ పురుషుల రూపంలో సాధారణ మానవుడిగా ఈ స్థూల ప్రపంచాన్ని యొక్క అనుభవాలని, వాటి యొక్క అంశాలని అనుభవిస్తూ ఉంటారు. ఈ పారాగ్రాఫ్ లో ఏమన్నా ఎవరైనా మాట్లాడతానండి? ఓకే, నైస్. జై బాబా అండి. అంటే ఇందాక చర్చ మొదలు పెట్టాం కదండి, అదే విషయాన్ని ఇంకా వివరంగా బాబా చెప్తూ ఉన్నారు అన్నమాట. సో మొట్టమొదటి మానవ రూపం వచ్చేసింది. ఈ మానవ రూపం వచ్చేసేప్పుడు మనం ఏమనుకున్నాము? చైతన్యము పూర్తిగా అభివృద్ధి చెందింది. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము, ఈ మూడు కూడా సంపూర్ణంగా
అభివృద్ధి చెందాయి కదా. కానీ ఇతని ఇంకా స్థూల శరీరము యొక్క ఎరుక, స్థూల ప్రపంచము యొక్క అనుభవమే ఉంది. ఇంకా అతనికి ఉన్నటువంటి మిగిలిన 2 శరీరాల గురించిన ఎరుక కానీ అనుభవం కానీ లేదు. ఎందుకని అతనికి ఆల్రెడీ ఆ ప్రాణశక్తితో కూడినటువంటి సూక్ష్మరూపం ఉంది, మనస్సు కూడా ఉంది కదా. వీటి గురించినటువంటి ఎరుక ఎంత మాత్రము లేదు. అదే అలాగే పరమాత్మ అనుభవము కూడా లేదు. మనం మొట్టమొదటి నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నాం, గుర్తుందండి. ఒక హాల్లో చీకటిగా ఉంది, ఆ వేదిక మీద 4 బాల్స్ ఉన్నాయి, రెడ్, బ్లూ, గ్రీన్, వైట్ కదా. స్థూలము, సూక్ష్మము, మానసికము, పరమాత్మ 4 ఉన్నాయి. మన చేతిలో ఒక చిన్న పెంటార్చ్ ఉంది. ఆ పెంటార్చ్ ఆన్ చేస్తే ఏదో ఒక బాల్ మీదే పడుతుంది, అంత చిన్న పెంటార్చ్ అది కదా. అది వేసి అక్కడ ఏముందని అడిగితే ఆ పెంటార్చ్ ఫోకస్ ఏ బాల్ మీద పడితే అదే ఉంది అనేటువంటి ఎరుక అతనికి ఉంటుంది కదా. కానీ ఇతను చూడకపోయినా, ఇతను ఎరుక లేకపోయినా మిగిలిన 3 కూడా అక్కడ ఉన్నాయి. వీడికి ఎరుక ఉన్నది ఒకటి మాత్రమే. అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. మొత్తం అంతా కూడా మనం బ్రీఫ్ వెర్షన్ అని చెప్పుకున్నాం చూడండి, దానిలో మనం చెప్పుకున్నాం. అంచేత ఇతనికి ఈ టార్చ్ అంటే కాన్షియస్నెస్ పూర్తిగా ఫ్లడ్ ఎటేస్తే అటు వేసి అది గుర్తించగలిగిన సామర్థ్యం వచ్చేసింది ఇతనికి. కానీ ఆ కాన్షియస్నెస్ దేని మీద ఫోకస్ అయ్యి ఉంది? స్థూలము మీదే ఫోకస్ అయ్యి ఉంది, ఏది తొలి మానవ రూపం వచ్చేటప్పటికి. కనుక అతనికి సూక్ష్మాన్ని కానీ, మానసికం కానీ, పరమాత్మ కానీ అతనికి ఎరుక లేదు, ఆ అనుభవాన్ని పొందలేడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. అంచేత ఇతను నేను మామూలు మానవుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, ఈ స్థూల ప్రపంచంలో అసంఖ్యాకమైన 900 కోట్ల మందిలో నేనొకడిని అనుకుంటూ ఉంటాడు అంతే. అంచేత మానవ రూపముతో, ఈ స్థూల వస్తువులతో, ఈ విషయాలతో అనుబంధం కలిగి ఉండి దాని అనుభవాలు పొందుతూ ఉంటాడు అని చెప్తున్నారు. జై బాబా. జై బాబా. But the consciousness of man, together with his mental form as the mind, his subtle form as energy, and his gross form as the body, are all the outcome of the manifestation of the most finite nothing as infinite nothingness, which was latent in the God is state. ఇక్కడ ఏమంటున్నారంటే చైతన్యం ఉంది. ఎలాంటి చైతన్యం అంటే మానసిక రూపంలో ఉన్న మనసు, సూక్ష్మ రూపంలో ఉన్న శక్తి మరియు స్థూల రూపంలో ఉన్న శరీరం, ఇవి దీని యొక్క చైతన్యం ఉంది. ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే అత్యంత పరిమితమైన శూన్యంలోంచి వచ్చిన అనంత శూన్యత్వం. ఈ అనంత శూన్యత్వం ఇది అంతర్లీనంగా భగవంతుడి పరాత్పర స్థితిలో నుంచి ఇమిడి ఉంది. ఇన్ అదర్ వర్డ్స్, ద లిమిటెడ్ మైండ్, ద లిమిటెడ్ ఎనర్జీ and the finite body are all of the nothing, and the consciousness of the limited mind and limited energy and the finite body is also of the nothing. వేరొక మాటలో చెప్పాలంటే పరిమితమైన మనసు, పరిమితమైన శక్తి మరియు పరిమితమైన శరీరము అన్ని కూడా శూన్యానికి చెందినవే లేదా శూన్యత్వం నుండి ఉద్భవించినవి. అలాగే పరిమితమైన మనసు, పరిమితమైన శక్తి మరియు పరిమితమైన శరీరము అంటే స్థూల రూపము, ఈ యొక్క చైతన్యం అంతా శూన్యం నుండి వచ్చింది. జై బాబా. జై బాబా. మాట్లాడుతున్నాను. అంటే మరి మనం నథింగ్ నుంచి వచ్చాం అనుకున్నాం కదండి, శూన్యం నుంచి వచ్చిందా నథింగ్ నుంచి వచ్చి? శూన్యం నుంచి అంటే లేటెంట్ గా ఉందంటే ఇమిడి ఉందండి. గాడ్ స్టేట్ లో ఇమిడి శూన్యత్వం ఇమిడి ఉంది. ఆ ఇమిడి ఉన్న శూన్యత్వంలో నుంచే ఈ చైతన్యం అన్నది బయటికి వచ్చింది. మేనిఫెస్టేషన్ అన్నారు కదా,
They are all outcome of the manifestation of the most finite nothing as infinite nothingness. అత్యంత పరిమితమైన శూన్యం నుంచి అనంతమైన శూన్యత్వం బయటకు వచ్చింది అన్నారు, ప్రకటితమైంది అని మేనిఫెస్టేషన్. ఓకే. నథింగ్ ఇంగ్లీష్ శూన్యం అనేది తెలుగు. అంటే మనము అదే నథింగ్ నుంచి వచ్చామని ఏంటి గోపికృష్ణ గారు చెప్పండి మరొకసారి. ఏం లేదండి, అంటే మనం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా నథింగ్నెస్ నుంచి వచ్చింది అనుకుంటున్నాం కదా. అలా సడన్గా మళ్ళీ నథింగ్ నుండి నథింగ్నెస్ వచ్చింది. నథింగ్నెస్ అంటే క్రియేషన్. నథింగ్ అనదర్ నేమ్ ఫర్ క్రియేషన్ ఈజ్ నథింగ్నెస్. ఓకే ఓకే. అంటే మనం ఈ అంతా భ్రమ అని అంతకుముందు చాప్టర్స్ లో బాబా చెప్పారు కదా, ఇది నిజమైన భ్రమ, అబద్ధమైన భ్రమ అని చెప్పేసి. ఇప్పుడు ఈ నథింగ్నెస్ వచ్చిందంతా కూడా అబద్ధమైన భ్రమ. ఓకే. అంటే నథింగ్ కి సంబంధించినవన్నీ కూడా పరిమితమై ఉంటాయి అనుకోవచ్చు ఇక్కడ. అంతే. సమాప్తం చేస్తాను. జై బాబండి. మనము మొట్టమొదట్లోనే ఒక విషయం డిస్కస్ చేసుకుందామండి. భగవంతుణ్ణి 3 స్థితులలో ఊహించుకుని మనం ముందుకు ప్రొసీడ్ అయితే మొత్తం గాడ్ స్పీక్స్ స్పష్టం అయింది అని. 1వ స్థితిలో గాఢ నిద్రలో ఉన్నాడు భగవంతుడు. చివరి స్థితి 3వ స్థితిలో పూర్తి మెలకువతో ఉన్నాడు భగవంతుడు. సో 1వ స్థితి ఆ 3వ స్థితి అవ్వడానికి కెటలిస్ట్గా పనిచేసింది మధ్యలో ఉన్నటువంటి 2వ స్థితి. ఓకే, అసలు 2వ స్థితి అదంతా స్వప్నములో నడుస్తుంది. ఎరుక లేని భగవంతుడు ఎరుక పొందడం కోసం ఈ స్వప్నంలోకి ప్రవేశించాడు. ఈ 2వ దశ అంతా కూడా స్వప్నము. స్వప్నంలో జరిగిన దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఒకడు కేసు వేసాడు అనుకున్నాం, కోర్టుకు వెళ్ళాడు, హైకోర్టుకి లంచ్ మోషన్ పిటిషన్ వేశాడు, అర్జెంట్, ఏదో డబ్బు కట్టాడు. ఏంటికి అన్నాడు జడ్జి గారు. అంటే నా మిత్రుడు అండి, నేను ప్రాణం ఇచ్చేస్తాను, వాడికి ఎంతో సాయం చేశాను, కానీ నిన్న కలలో కనపడి నన్ను పొడవడానికి ప్రయత్నించాడు, వాడి సంగతి తేల్చాలన్నాడు. ఏమంటాడు జడ్జి గారు? కల్లో జరిగిపోయిన దాని గురించి నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, ఎందుకు ఇదంతా వేస్ట్ కదా. అది అంచేది ఇక్కడ కూడా బాబా చెప్పేది అదే. ఎరుకలేని భగవంతుడు ఎరుక పొందడము కోసము ఆయన చేసిన ప్రయాణమే మొత్తము జీవాత్మ చేసిన ప్రయాణము. అంటే మొట్టమొదటి నుంచి లీలా విలాసము కలగడము, సృష్టి పుట్టడము, పరిణామ ప్రక్రియ, పునర్జన్మ, అంతర్ముఖ ప్రయాణం, 6వ భూమిక వరకు ఇదంతా కళలోనే జరిగింది. కాబట్టి నథింగ్ 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 అంటే మనం ఉన్నట్టుగా చదివేసుకుంటున్నాం. ఇదంతా స్థూల శరీరం అంటున్నాం, సూక్ష్మ శరీరం అంటున్నాం, మానసిక శరీరం అంటున్నాం, ఈ పరిమిత స్థూల రూపం అంటున్నాము, ప్రాణశక్తి అంటున్నాము, మనస్సు అంటున్నాం. ఇవన్నీ కూడా నువ్వు ఎంత చదివినా కానీ ఇవన్నీ నథింగ్వే, నథింగ్ నుంచి పుట్టినవే కదా. అంచేత ఇదంతా శూన్యము, డొల్లా అని ఇది. సో ఇది అంత పుస్తకం అంతా చెబుతూ కూడా బాబా ఏమన్నారు, ఇది అంత పెద్ద సీరియస్ అనుకోకమా, భగవంతుడు ఒక్కడే సత్యము, గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అని. అంటే ఇదంతా కళలో జరిగేది. అది మళ్ళీ ఈ పేరాలో మనం మర్చిపోతామేమో అని మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట. నథింగ్ అనేటువంటి బీజము విస్తరించి నథింగ్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయింది. భగవంతుడి యొక్క అనంతత అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇదంతా దానిలో భాగాలే సుమ. ఇవన్నీ నువ్వు చెప్పుకునేవన్నీ కూడా అంటే అన్నీ మొత్తం స్థూల శరీరం రిఫర్ చేశారు, ప్రాణశక్తి సూక్ష్మ శరీరం రిఫర్ చేశారు, మనస్సు అది కూడా రిఫర్ చేశారు. ఈ కాన్షియస్నెస్, ఈ హడావుడి, ఇదంతా కూడా కళలో జరిగిందే, నథింగ్. లక్ష్మణ్ జై బాబా సార్, కంటిన్యూ చేయండి. జై బాబా, జై బాబా. In man, the mind is a seat of desires and thoughts,
energy is the seat of force and vigor, and the body typifying my happiness is the seat of happiness and misery. మానవ రూపంలో మనిషిలో కోరికలు ఆలోచనలు మనసుకి మనసు వీటికి స్థావరం మనసు, కోరికలకి ఆలోచనలకి స్థావరం మనసు. అలాగే బలం మరియు శక్తివంతానికి స్థావరం శక్తి. అలాగే సుఖ దుఃఖాలు ఈ స్థావరం ఈ శరీరం. హెన్స్ దీస్ డిజైర్స్ అండ్ థాట్స్, force and vigor, happiness and misery are respectively the finite aspects of the limited mind, energy and body of man. కాబట్టి ఈ కోరికలు, ఆలోచనలు, బలము, శక్తివంతము, సుఖ దుఃఖాలు అన్నీ కూడా మానవుని పరిమితమైన మనసు, శక్తి మరియు శరీరాల జయబాబు సారీ వినపడుతుందండి? బ్రేక్ అవుతుందండి మధ్యలో మీ వాయిస్. మళ్ళీ ఈ లైన్ మళ్ళీ చెప్తానండి. కావున ఫస్ట్ లైన్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ చెప్పనా? లాస్ట్ అర్థం కాలేదు మీరు చెప్పింది. లాస్ట్ ఓకే. కావున ఈ కోరికలు, ఆలోచనలు, బలం, శక్తివంతం, సుఖ దుఃఖాలు అన్ని కూడా మానవుని పరిమితమైన మనసుకు, శక్తి మరియు శరీరానికి చెందిన పరిమితమైన అంశాలు అని బాబా అంటున్నారండి. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి క్వశ్చన్స్? ఓకే. సో ఈ పారాగ్రాఫ్లో మనకి బాబా చెప్తుంది ఈ 3 బాడీస్ ఏవైతే మనకు ఉన్నాయండి, గ్రాస్ బాడీ, సెటిల్ బాడీ, మెంటల్ బాడీ, దాన్నే మనం సాధారణంగా శరీరము, ప్రాణము, మనస్సు అనే పేర్లతో పిలుస్తాం. అవంటే ఏంటో డిఫైన్ చేశారు ఇక్కడ క్లియర్గా. సో మైండ్ అంటే మెంటల్ బాడీ అంటాం టెక్నికల్ టర్మ్లో, సాధారణంగా మైండ్ అని పిలుస్తాం. ఈ మైండ్ అంటే ఏమిటి? మైండ్లో మనకి ముందు నుండి చెప్పుకొని వస్తున్నారు బాబా, అదే ఇక్కడ మరొకసారి క్లియర్గా చెప్పారు. అది ఈ ఆలోచనలకి, కోరికలకి స్థానం. మనలో కలిగే ఆలోచనలు కానీ, రకరకాల థాట్స్ ఆలోచించేవి, మనలో కలిగే ఫీలింగ్స్ కానీ ఆర్ డిజైర్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి కలుగుతున్నాయో దానికే మైండ్ అని పేరు. సో మైండ్ని ఆశ్రయించి ఇవన్నీ జరుగుతాయి. సో మైండ్ అంటే ఎక్కడైతే థాట్స్, డిజైర్స్ వస్తున్నాయో అలా అనుకోవచ్చు. అలాగే ఎనర్జీ అంటే ఏంటి? ప్రాణశక్తి అని మనం పిలుస్తున్నాం. ప్రాణశక్తి అంటే ఒక ఫోర్స్ అండ్ విగర్ అని చెప్పారు. మనలో ఒక శక్తిని మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఒక ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటాం, ఒక బలాన్ని, ఒక ఉత్సాహాన్ని, ఏదైనా చేయాలని ఉంటుంది కదా. సో దాన్ని మనం ప్రాణశక్తిగా తీసుకోవచ్చు. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆలోచన రావడం వేరు, ఆ పని చేయడానికి కావాల్సిన ఎనర్జీ లోపల నుండి ఆ ఫోర్స్ని కూడగట్టుకుని మనం ఆ పని చేస్తూ ఉంటాం. అది చేయాలన్న ఒక స్పిరిట్ మనలో ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఎనర్జీగా డిఫైన్ చేశారు. ఇంకా బాడీ అంటే టిపిఫైయింగ్ హ్యాపీనెస్, మనందరికీ ఇంకా అనుభవం ఉన్నది శరీరం అంటే. ఇది ఆనందానికి ప్రతీక. దీని ద్వారా మనం అన్ని సుఖాలని పొందాలనుకుంటాం. అది బాడీ. ఇది ఎలా కన్స్ట్రక్ట్ అవుతుందని మనకు తెలుసు, ఇది ఇట్స్ వెరీ క్లియర్. ఈ మూడింటిని అదే దుఃఖానికి, సుఖాలకి ఇది స్థానం, ఈ శరీరం స్థానం అవుతుంది. దాని ద్వారా మనం అన్ని పొందుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా ఈ ఫైనైట్ అండ్ లిమిటెడ్ ఆస్పెక్ట్స్ అని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు కానీ ఏదైనా కానీ, ఎందుకంటే మన కాన్షియస్నెస్ లిమిటెడ్గానే, అంటే ప్రస్తుతం ఉన్నా కానీ సంస్కారాల కారణంగా అది పూర్తి విస్తృతమైన స్థాయిలో లేదు కాబట్టి వీటి ఎక్స్పీరియన్స్ కూడా మనకు అన్ని పరిమితంగానే ఉన్నాయి అని ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తున్నారు. సో ఈ వర్డ్ టైప్ఫైయింగ్ లేదా టిపిఫైయింగ్ అనేది ఎందుకు వాడారంటావు? అది ఏం సూచిస్తుంది? సూచననా అర్థము? ఆనందానికి
మూలంగా చెప్పారండి. అంటే ఇంకా ముందుని మనకి ఈ 3 బాడీస్ కూడా దే ఆర్ రిప్రజెంటేటివ్స్. అంటే లిమిటెడ్ ఆస్పెక్ట్ లో దే ఆర్ రిప్రజెంటింగ్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ బ్లిస్ ని. సో బ్లిస్ ఆస్పెక్ట్ కనెక్టెడ్ అంటే భగవంతుడికి సచ్చిదానందం అని అంటారు కదా, అనంత శక్తి జ్ఞానానందాలు. ఆ ఆనందానికి ప్రతీకగా ఆ ఇన్ఫినిట్ బ్లిస్సే గాడ్ తాలూకా ఇన్ఫినిట్ బ్లిస్ ఈ నథింగ్ లోకి వచ్చినప్పుడు మన శరీరంగా ఉందంట. అలాగే ఇన్ఫినిట్ పవర్ మన సటిల్ బాడీగా ఉంది. అలాగే ఇన్ఫినిట్ నాలెడ్జ్ మన మెంటల్ బాడీగా ఉంది. సో అందుకు ఈ బాడీని టిపిఫైయింగ్ హ్యాపీనెస్ గా డిఫైన్ చేయడం జరిగింది, అంటే ఒక ఆనంద రూపంగా. కాకపోతే ఆ ఆనందం అనేది మన పరిమితమైన ఆనందం. ఆనందాన్ని మనం పూర్తి ఇన్ఫినిట్ స్థాయిలో ఎక్స్పీరియన్స్ చేయలేం, ద్వంద్వ రూపంలోనే ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాబట్టి ఒకసారి మనకు సుఖం వస్తే ఒకసారి అంటే సుఖ దుఃఖాల రూపంలో ఆనందాన్ని పొందుతూ ఉంటాం మనం. ఆ దానికి ప్రత్యేకంగా ఈ శరీరం ఉంది అని చెప్పారు. ఆనందం అనే దాన్ని అడ్రస్ చేయడంలో మీనింగ్ మీకు చెప్తున్నాను. అది ఇన్ఫినిట్ బ్లిస్ తాలూకా ఒక ఆస్పెక్ట్ కాబట్టి బాడీ లిమిటెడ్ ఆస్పెక్ట్ కాబట్టి దీన్ని హ్యాపీనెస్, టిపిఫైయింగ్ హ్యాపీనెస్ అన్నారు. నా క్వశ్చన్ ఏంటంటే టిపిఫైయింగ్ అనే వర్డ్ కి బయటకి ప్రకటితం అవడం అనా అర్థము అని అది అడుగుతున్నాను. ఎక్స్టర్నలైజ్ చేయడం అనా అది నా డౌట్. కాదండి, ఇక్కడ అంటే ఈ బాబా గారు చెప్పడంలో టిపిఫైయింగ్ హ్యాపీనెస్ అని అంటే మామూలుగా సాధారణమైన ఆనందం అని. ఎందుకంటే మనం ఈ గ్రాస్ వరల్డ్ లో అనుభవించేది సాధారణమైన హ్యాపీనెస్. ఇక్కడ టిపిఫైయింగ్ అంటే సాధారణమని అని అనిపిస్తుంది మనకి. అసాధారణ అంటే మనకి ఈ బ్లిస్ అన్నది వచ్చింది అని అంటే మళ్ళీ మనం ఈ ఇన్వల్యూషన్ దీంట్లోకి వెళ్ళిపోయినట్టే లెక్కకు వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ మనం ఈ స్థూల రూపంలో మనం అనుభవిస్తున్న హ్యాపీనెస్ అంతా కూడా టిపిఫైయింగ్ హ్యాపీనెస్ గానే వర్ణించబడుతుంది. అలా అంతే, ఒక రిప్రజెంటింగ్ అని అనుకోండి. ఆనందానికి ఒక ప్రతీక, ఒక రూపంగా శరీరం ఉంది. మీరు ఎక్స్టర్నల్ హ్యాపీనెస్, ఇంటర్నల్ అలా ఆలోచిస్తున్నారు కదండి. నేను అలా నాకేమనిపిస్తుందంటే ఈ బాడీని మనం ఈ హ్యాపీనెస్ ని వాటిని ప్రకటిస్తుంది, ఆ ప్రక్రియని టిపిఫైయింగ్ అంటున్నారా అని అడుగుతున్నాను అంతే. అలా నేను అనుకోవట్లేదు. మరి నా అండర్స్టాండింగ్ అయితే మాత్రం టిపిఫైయింగ్ హ్యాపీనెస్ అంటే ఆనందానికి ఇది మూలం, ఈ శరీరం. ఇక్కడ ఆనందం అంటే అందులో ఇప్పుడు మన లిమిటెడ్ ఆస్పెక్ట్ లో ఉంది కాబట్టి మన ఆనందంలో ప్లెజర్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. దీన్ని కంప్లీట్ గా ఆనందంగా కాదు. ఈ శరీరం అనేది ఒక సుఖించడానికి అంటే ఆనందానికి కారణంగా ఉంది. ఏది ప్రాణశక్తి అనేది ఈ ఫోర్స్ కి ఒక కారణంగా ఉంది, ఆ స్థానంగా ఉంది. అలాగే ఆలోచనలకి, కోరికలకి మనస్సు అనేది స్థానంగా ఉంది. ఆ సెన్స్ లో చెప్తూ ఉన్నారని. ఇప్పుడు సపోజ్ మీకు కోరిక కలిగిందండి, ఆ కోరికని తీర్చుకోవడం అనేది బాడీ దగ్గరే జరుగుతుంది కదా. అది ఆలోచనలో కలిగే కోరికని మీరు తీర్చుకోవడం బాడీ దగ్గర జరుగుతుంది కాబట్టి ఇక్కడే మీరు ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి ఆ సెన్స్ లో చెప్పారు అనుకుంటున్నాను. అయితే వీటికి నేమ్ రావడానికి రీజన్ ఇంతకు ముందు నేను చెప్పింది. ఆ 3 ఆస్పెక్ట్స్ ఏవైతే గాడ్కు ఉన్నాయో ఆ 3 ఆస్పెక్ట్స్ తలక లిమిటెడ్ ఫార్మ్స్ ఈ 3 కూడా. ఇంకెవరైనా యాడ్ చేస్తామంటే చేయండి. జై బాబా సార్. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా టిపిఫైయింగ్ హ్యాపీనెస్ అంటే మనం హ్యాపీనెస్ మేనిఫెస్టేషన్ ఫామ్ లో తీసుకున్నట్టయితే, అంటే శరీరానికి సంబంధించిన గ్రాస్ ఆస్పెక్ట్ లో తీసుకున్నట్టయితే మోస్ట్ న్యాచురల్ గా అనిపించేది శరీరంతో సంబంధమైనటువంటి శారీరక పోషణ అనండి, సంరక్షణ అనండి, ఇవన్నీ కూడా. సో దాన్ని టిపిఫైయింగ్ గా వాడారు అనిపిస్తుంది. తర్వాత కూడా ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా, నెక్స్ట్ 2 పారాగ్రాఫ్ లో కూడా అదే ఆస్పెక్ట్ లో చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఓకే, మీరు కంటిన్యూ చేయండి. అవునండి, కంటిన్యూషన్ అండి.
ఈ చెప్పిన బాబా ఇంట్రడ్యూస్ చేసిన ఈ కాన్సెప్ట్ లోనే. అయితే ఒక విషయం అనిపిస్తుందండి, బాబా రిపీట్ చేసినప్పటికీ రిపీటెడ్ గా అదే కాన్సెప్ట్ చెప్తూ కొన్నిసార్లు ఆ మధ్యలో కొన్ని కొత్త విషయాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని కొత్త విషయాలు మనకి ఈ ఫైనైట్ ఆస్పెక్ట్స్ లో మేనిఫెస్టేషన్ లో భాగంగా ఎలాగా వాటి కేపబిలిటీస్, వాటి స్పాన్ యాడ్ ఇన్ఫినిటమ్ గా ఉంటుందో అది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. Although these aspects of the finite basis of the triple nature of man, the mind, the energy, and the body, again typifying happiness, are finite, due to the fact that they are outcome of manifestation of the most finite nothing, yet these infinite aspects of mind, energy, and body demonstrate their capabilities ad infinitum. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా, ఈ యొక్క మానవ శరీరానికి, మానవ రూపానికి సంబంధించిన ఈ పరిమితమైన ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, మైండ్, ఎనర్జీ, బాడీ, ఈ మూడు మనం ఈ ప్రీవియస్ పారాగ్రాఫ్ లో చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఫైనైట్, అంటే పరిమితులతో ఉన్నటివి, పరిమితమైనటువంటివి. కానీ అవన్నీ అవి నథింగ్ తో, మోస్ట్ ఫైనైట్ నథింగ్ నుంచి వచ్చినవే. కానీ వాటి ఆస్పెక్ట్స్ ఏంటి, మైండ్, ఎనర్జీ, బాడీ, వాటి కేపబిలిటీస్ యాడ్ ఇన్ఫినిటమ్ గా ఉంటాయి. అంటే అనంతత్వం, వాటి యొక్క స్పాన్ ఆ రకంగా అనంతత్వం అంటే పరిమితులు లేకుండా అనిపించే ఆ కేపబిలిటీస్ లో మనకు అనిపిస్తుంది అనేది. దీనికి ఉదాహరణగా ఏంటి అంటే, మనం గ్లాస్ లో కానీ బాటిల్లో నిండా వాటర్ తీసుకుని అందులో ఒక ఇంక్ డ్రాప్ వేస్తే ఏ రకంగా ఉంటుంది, అది అంతా వ్యాపించేస్తుంది, ఉన్నదంతా కూడా. సో ఆ రకంగా దో దే ఆర్ ఫైనైట్, దేర్ కేపబిలిటీస్ ఇన్ మేనిఫెస్టేషన్, దేర్ కేపబిలిటీస్ డెమాన్స్ట్రేట్ యాడ్ ఇన్ఫినిటమ్, అన్ని రకాల ఇన్ఫినిటమ్. అందుకే మనకి ఒక రకంగా ఆలోచించాలంటే మనం మైండ్ లో వచ్చే ఆలోచనలకి కౌంట్ ఇవ్వగలనా, ఎన్ని ఆలోచనలు వచ్చాయని కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి. అలాగే ఎనర్జీ అనేక రూపాల్లో మనకి మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. శరీరంలో చూసినట్టయితే, రూపాలు చూసినట్టయితే అనేక రకమైన రూపాలు ఉన్నాయి. సో దో దే ఆర్ ఫైనైట్ ఇన్ ఫార్మ్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాడ్ ఇన్ఫినిటమ్. ఇంకొక రకంగా ఆల్సో తర్వాత పారాగ్రాఫ్ లో బహుశా బాబా చెప్పారండి, ఇవి ఏదైతే రియల్ ఎవ్రీథింగ్ ఉందో దాని అట్రిబ్యూట్స్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ బ్లిస్, అవి ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ అనగానే దే ఆర్ ఇన్ఫినిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పాన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కేపబిలిటీ, ఎవ్రీథింగ్ కదా. మరి అవి ఇన్ఫినిట్ అయినప్పుడు అవి నథింగ్ లో కూడా ఉండాలి కదా. సో త్రూ దాట్ ఫైనైట్ పాయింట్, ఫైనైట్ స్కోప్ అయినప్పటికీ ఆ నథింగ్నెస్ యొక్క ఆస్పెక్ట్ మేనిఫెస్టేషన్ లో వచ్చినప్పటికీ, ఆ ఇన్ఫినిట్యూడ్ యొక్క ఆస్పెక్ట్ నథింగ్నెస్ లోకి వచ్చినప్పుడు అది కూడా ఇన్ఫినిట్ గానే ఉంటుంది అనేది ఇంకొక ఎక్స్ప్లెనేషన్ అండి దానికి. ఇక్కడ పాజ్ చేద్దామండి, ఏమైనా డిస్కషన్ పాయింట్స్ ఉంటే చేయొచ్చు. మనకి 2 minutes టైం ఉందండి దీని మీద. కళ్యాణ్, ఇక్కడ యాడ్ ఇన్ఫినిటమ్ అన్నారు కదా, అది టైంకి పరిమితం అనాలా, జరుగుతూనే ఉంటది అని అర్థమా, లేకపోతే భగవంతుడి ఆస్పెక్ట్ లాగా ఇన్ఫినిట్ అనా అర్థం? భగవంతుడి ఆస్పెక్ట్ చెప్పలేం కదండి. ఇక్కడ కాంటెక్స్ట్ లో వాడిన కేపబిలిటీ యాడ్ ఇన్ఫినిటమ్ అంటే, యాడ్ ఇన్ఫినిటమ్ గ్రీక్ వర్డ్ అండి. దీన్ని మనం రీప్లేస్ చేస్తే ఎండ్లెస్లీ అని వాడేసుకోవచ్చు మనం. అంటే టైం ఆస్పెక్ట్ లాగా అనిపిస్తుంది. ఏమండి, టైం ఆస్పెక్ట్ గాను, టైం ఒకటే కాదు, ఆగిపోదు, గోస్ ఆన్ అని, అలాగనే అర్థం. కౌంట్ ఆ ఆస్పెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదండి, అంటే ఇన్ఫినిట్ అని వాడలేం కదా మనిషి విషయంలో. అది ఎందుకంటే మనిషి ఫైనైట్ అని చెప్పారు. అయితే అక్కడ యాడ్ ఇన్ఫినిటమ్ అంటే ఆ క్యాపబిలిటీకి ఒక లిమిట్ లేదా, అంటే అంతు లేదు, అంతు లేకుండా చేసుకుంటూ వెళ్తుంది అని. కానీ స్టిల్ అది లిమిటెడే, అంటే ఫైనైటే. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మనస్సే ఉంది తీసుకొని, మనస్సు ఆలోచనలకు అంతేది, ఎక్కడ ఆపగలం మనం? ఆ సెన్స్ యాడ్ ఇన్ఫినిటమ్ అని. మీరు ఏదైనా ఆలోచించవచ్చు, ఎంతవరకైనా వెళ్ళచ్చు.
ఓకే. అలాగా అంటే దాని క్యాపబిలిటీస్ యొక్క ప్రదర్శనలో దానికి ఒక లిమిట్ లేదు. అదే అడ్ ఇన్ఫినిట్ అంటే ఎండ్లెస్లీ అని అర్థం అంతే. అంతే ఇన్ఫినిట్ అని మాత్రం కాదు అర్థం. ఓకే. చెప్పండి. మనిషి అందుకే మనకు అంటుంటారు కదా మ్యాన్ కెన్ డూ ఎనీథింగ్ అని. సరే అండి, అయితే ఇక్కడ 6 అయింది. మరొకసారి నెక్స్ట్ వీక్ ఎలాగా కళ్యాణ్ గారి చదువుకొని మనం డిస్కస్ చేద్దాం. జై బాబా. ఓకే జై బాబా. జై బాబా. జై బాబా.